ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థి యువజన సంఘాల పిలుపుతో ఈ రోజు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల ఎదుట నిరసన చేపట్టి తమ డిమాండ్లను బలంగా వినిపించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ పరీక్ష నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూషణం మాట్లాడుతూ జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, భాషవాయులు ప్రయోగించడం తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సిహెచ్ సీతారాం, పి పవన్, ఎస్ భార్గవ్, కె నాగేశ్వర్, కె కవిత, ఎం మమత, సిహెచ్ నాగమణి, పి ప్రియాంక, ఎస్ అరుణ్ తో పాటు పలువురు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. రాజీనామా చేయాలి. ఖండించండి నీట్ విద్యార్థులపై పోలీసుల దాడులను. ఖండించండి. బన్నే వినోద్, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యాసంస్థలు బంద్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఢిల్లీ మహానగరంలో శాంతియుతంగా నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది, నీట్ పేపర్ లీకేజ్ అవడం వల్ల అవకతవకలు జరిగాయని చెప్పేసి దీనికి మాకు న్యాయం చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులపైన కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అత్యంత కర్కశంగా దారుణంగా విద్యార్థులపైన లాఠీచార్జీ చేయించడం, కాళ్ళు విరికెలా కొట్టడం, చేతులు విరికెలా కొట్టడం, కళ్ళ బద్దలు కొట్టడం, రక్తపాతాన్ని సృష్టించింది. ఈ రక్తపాతాన్ని ఖండిస్తూ పీడీఎస్ విద్యార్థి సంఘం అలాగే ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్కి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో బంద్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నీట్ విద్యార్థుల పక్షాన అండగా నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మా పీడీఎస్ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు